సమయంలో కౌసల్య దగ్గర దాసిగా ఉన్నటువంటి ఒక వనిత అటుగా వెడుతోంది పరమ సంతోషంతో. ఆవిడ్ని పిలిచింది. పిలిచి ఆ ప్రజలందరినీ చూపించింది, వాళ్ళ సంతోషాన్ని చూపించింది. ఒక మాట అడిగింది, ఈ ప్రజలందరూ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది అనుకోండి, ఆ తీరు వేరు. ఆవిడ ఎంత గమ్మత్తుగా అడిగిందో చూడండి ప్రశ్న. అందుకే మీకు నేను ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను, అది ఆది కావ్యం. కావ్య భాష చాలా గమ్మత్తుగా ఉంటుంది, మీరు తరచి చూడాలి. ఆవిడ అంటుంది, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడ కౌసల్య అనదు. ఎందుకనదు? ఎప్పుడన్నా కౌసల్య ఆవిడ్ని నిందించిందా? ఏమో, రామాయణంలో ఎక్కడ మహర్షి చెప్పలేదు. కౌసల్య అటువంటి శీలం ఉన్నది కాదు. కానీ తను కైకేయి దగ్గర పనిచేస్తోంది కాబట్టి ఆవిడ కౌసల్య అన్న మాట కూడా అనదు. మందర ఏమంది? రామమాత అని పిలిచింది, రాముడి తల్లి అని పిలిచింది. రాముడి తల్లి ఎటువంటిదిట? హర్షేణార్థపరాసతి, డబ్బులు దాచుకునేటటువంటి లోభి, ఎన్నడూ ఒకరికి ఒక పైస పెట్టనిది కౌసల్య అటువంటిదని రామాయణంలో చెప్పలేదు. నిత్యము యజ్ఞయాగాదులు చేసుకుంటూ, అగ్నిహోత్రం చేసుకుంటూ, మహాతల్లి బ్రాహ్మణులకి దానం చేస్తూ అనేక వ్రతములు చేసినటువంటి సౌశీల్యవతిగా చెప్పబడింది. అటువంటి తల్లి గురించి మందర మాట్లాడుతోంది. ఆవిడ ఎప్పుడు డబ్బు దాచుకోవడంలో సంతోషపడే మనిషి ఏమిటి ఇవాళ భూరిదానాలు చేస్తోంది అందరికీ, ఏమిటి దీనికి కారణం అని అడిగింది. అడిగితే వచ్చినటువంటి వనిత ఈవిడకున్న సంస్కారం ఆవిడికి లేదు. అందుకని ఆవిడ పరమ సంతోషంతో ఒక మాట చెప్పింది, నీకు తెలియదా, దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు, మా కౌసల్యాదేవి యొక్క కుమారుడు, సకల గుణాభిరాముడు, అందరినీ రమింపచేయువాడు, అందరూ రమించడానికి స్థానమైనవాడు, అటువంటి రాముడికి పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. అందుచేత కోసల దేశ ప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా అంది. ఈ మాట వింది. ఆ పరిచారిక వెళ్ళిపోయింది. ఈవిడ గబగబా ప్రాసాదం మించి దిగి కిందకొచ్చింది. కిందకొచ్చేటప్పటికీ కైకమ్మకి అప్పటికి తెలియదు. కైకమ్మ పరమ సంతోషంగా ఒక హంసతూలికాతల్పం మీద పడుకునుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజ్య యవ్వరాజ్యేభిషేక్ష్యతి అని. నీకు నాశనం ప్రారంభమైంది కైకా అంది వెళ్ళి. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎంత పడుకున్నదైనా నీకు నాశనం ప్రారంభమైందంటే ఏమిటి అల్లరనుకోదా? నీకు నాశనం ప్రారంభమైంది, రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది అంది. నాకు అలవాటైపోయి రామచంద్రమూర్తి అంటాను, కానీ అలా ఏం మందరందో. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది, అందుకని నీ నాశనం ప్రారంభమైంది అంది. కైక ఆశ్చర్యపోయింది. అదేమిటి, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఏమిటి, నాకు నాశనం ప్రారంభమవడం ఏమిటి? అసలు ఆ మాట అనగానే కైకమ్మ, నోరు మోయి, ఏం మాట్లాడుతున్నావు, నీ పరిమితులు నువ్వు జ్ఞాపకం పెట్టుకో, పో బయటికి అనో మాట అని ఉంటే రామాయణం వేరొకలా ఉండుండేది. ఆ మాట కైక అనలేదు. ఆ మాట కైక అనదు కాబట్టే మందరని కైక దగ్గరికి పంపించారు దేవతలు. ఎందుకు పంపించాలి కైక దగ్గరికే? ఏం కౌసల్యని వాడుకోకూడదా, సుమిత్రని వాడుకోకూడదా? వాడరు. ఎందుకు వాడరంటే కౌసల్య సుమిత్ర ఇద్దరు సాత్వికమైన ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఎవరు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి వారి ద్వారా నాశనం జరిగేటటువంటి కార్యక్రమాలకి దేవతలు చేయించరు. ఎందుచేత అంటే దానివల్ల అపకీర్తి వస్తుంది. సత్వగుణ ప్రవృత్తి కలిగిన వారు కాబట్టి వారి యందు ఆవేశం జరగదు. ఎవరి యందు జరుగుతుంది? నేను చాలా అందగత్తెనని, నేను చాలా ఐశ్వర్యవంతురాలనని, నేను భర్తని కట్టిపడేసుకున్నానని, ఇలా లేనిపోని అతిశయాలు ఎవరి యందున్నాయో అటువంటి వాళ్ళ యందు దేవతల యొక్క ప్రచోదనం ఉంటుంది. అందుకని ఇవాళ రాముని యొక్క అరణ్యవాసం చేయించడానికి కైకనించుకున్నారు దేవతలు. అందుకని మందర కైక దగ్గరికి వెళ్ళింది ఈ మాట చెప్పడానికి. అందుకే ఒక మాట చెప్పారు, అసలు మందర రాజప్రాసాదం ఎందుకు ఎక్కింది అంటే యాదృచ్ఛికము అన్నారు. అది దైవ సంఘటన, దానికి ఒక కారణం లేదు. పైన కైక ఒడియాలు ఆరబెట్టాను తీసుకురాని ఏం చెప్పలేదు. ఎందుకు ఎక్కుతుంది? కుబ్జ గూనిది, ఎక్కడం కష్టం, ఎక్కింది. ఎందుకు ఎక్కింది? దైవ ఘటన, పైకి ఎక్కింది. అందుచేత ఈ మాట చెప్పింది. చెప్తే కైకమ్మ ఆశ్చర్యపోయింది. ఆవిడంది, మీరు అవకాశం ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క పరిధి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆవిడంది, పిచ్చిదానా, ఎంత భ్రష్టత్వాన్ని పొందుతున్నవే,
చూసావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతోంది. నువ్వో వలసినటువంటి సమయం నీకు ఆసన్నమవుతోంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి. ఎందుచేత చాలా తెలివితేట